ఫ్రెండ్స్, మీరు రేపు నిద్ర లేవగానే మీ బ్యాంక్ అకౌంట్ లో $1 బిలియన్ డబ్బు ఉన్నట్టు కనిపిస్తే మీరేం చేస్తారు? ఇది క్రేజీగా ఉంది కదా. ఇప్పుడు భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి బిలియనీర్ అయితే, లేదా ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి దగ్గర $1 బిలియన్ ఉంటే ఏం జరుగుతుంది? నిజంగా కళ నిజమైనట్లు అనిపిస్తుందా? అయితే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఇదే విషయాన్ని చాలా లోతుగా చర్చించబోతున్నాం. ఒకసారి ఊహించండి, ఈ భూమి మీద 8.2 బిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కొక్కరికి $1 బిలియన్ ఇస్తే మొత్తం $67 క్వింటిలియన్ అవుతుంది. ఇప్పుడు మనకు అనిపించే మొదటి ఫీలింగ్ ఏమిటి? అందరి దగ్గర $1 బిలియన్ ఉంటే జీవితం సూపర్ గా ఉంటుంది, ఎవరు కష్టపడాల్సిన అవసరమే ఉండదు అని అనిపిస్తుంది. కానీ ఆగండి, అసలైన ఆట ఇక్కడ మొదలవుతుంది. ఎందుకంటే డబ్బు విలువైనది, అది అందరికీ లభించేది కాదు. స్కార్సిటీ వల్లే మనం దాన్ని విలువగా చూస్తాం. కానీ ఒక్కసారిగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ బిలియనీర్ అయిపోతే అప్పుడు ఆ డబ్బుకి విలువే ఉండదు. ఒకసారి ఊహించండి, ఇవాళ మీరు బ్రెడ్ ఒకటి 40 లేదా 50 రూపాయలకే కొనగలుగుతున్నారు. కానీ రేపు ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ బిలియనీర్ అయిపోతే అదే బ్రెడ్ ప్రైస్ లక్షల్లోకి చేరిపోతుంది. ఎందుకంటే డబ్బు అందరి దగ్గర ఉంది, కానీ బ్రెడ్ మాత్రం అదే మొత్తంలో ఉంటుంది. షాప్ వాళ్ళు కూడా మీ దగ్గర డబ్బు ఉంది కదా, ఎక్కువ పెట్టండి అని అంటారు. ఇది ఇలా ఒక బ్రెడ్ ముక్క నుండి మొదలై పాలు, బియ్యం, పెట్రోల్, ఇళ్ల ధరలు అన్ని ఆకాశానికి ఎగిరిపోతాయి. డబ్బు చేతిలో ఉన్నా అది ఉపయోగం లేకుండా పోతుంది. ఈ గేమ్ లో మన దగ్గర డబ్బులు ఉన్నట్టే ఉంటుంది, కానీ దాని విలువ మాత్రం జీరో. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే డబ్బు కొత్త వస్తువులను క్రియేట్ చేయలేదు. ఎందుకంటే భూమి పరిమితం, ఫుడ్ పరిమితం, కరెంట్, పెట్రోల్ అన్ని పరిమితమే. 8 బిలియన్ల మంది ఒకేసారి లగ్జరీ మ్యాన్షన్లు, ప్రైవేట్ జట్లు, కార్లు అన్ని కొండ ఏమవుతుంది? నీ దగ్గర బిలియన్లు ఉన్నా అదే ఇంట్లో ఉండాలి, అదే తిండి తినాలి. వస్తువుల కొరత వల్ల కొందరు వస్తువులు దొరకపోవడంతో ఫైట్స్, కన్ఫ్యూజన్ మొదలవుతాయి. ఆ తర్వాత మరొక పెద్ద సమస్య ఏంటంటే పని చేసే వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరు బిలియనీర్ అయిపోతే టాక్సీని డ్రైవ్ చేసే వాళ్ళు ఉండరు, వీధిని శుభ్రం చేసే వాళ్ళు ఉండరు, షాప్ లో పని చేసే వాళ్ళు ఉండరు. ఇది అందరికి వర్తిస్తుంది. రైతులు, డెలివరీ బాయ్స్, టీచర్స్ ఎవరు పనులు చేయరు. ఆహారాన్ని ఎవరు పండించరు. మన పిజ్జాల్ని ఎవరు డెలివరీ చేయరు. ఎవరు చేయకపోతే డబ్బు చేతిలో ఉన్న వాడుకోవడానికి సిస్టమ్ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఎకానమీ మొత్తం కుప్పకూలిపోతుంది. ఇప్పుడు సొసైటీ గురించి మాట్లాడుకుందాం. మొదట్లో దొంగతనం తగ్గిపోతాయి, ఎందుకంటే ఎవరు పేదవాళ్ళు లేరు కాబట్టి. కానీ కొత్త సమస్యలు వస్తాయి. అది డబ్బు కోసం కాదు, మన దగ్గర ఉన్న వస్తువుల కోసం పోరాటాలు మొదలవుతాయి. అవేంటంటే మన దగ్గర ఫ్రెష్ వాటర్, ల్యాండ్, ఎయిర్ ఇవన్నీ పరిమితంగా ఉన్నవి. వీటి కోసం ఫైట్స్ జరుగుతాయి. మరో విషయం ఏంటంటే నేటి బిలియనీర్లు లగ్జరీ అనుభవిస్తారు, ఎందుకంటే అది రేర్. కానీ అందరికీ ఫెరారీ ఉంటే అది స్పెషల్ అనిపించదు. మన దగ్గర ఫెరారీ ఉండడం రిచ్ గా అనిపించినా అసలు ఫీల్ మాత్రం మిస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక సినారియోని చూద్దాం. ప్రతి వ్యక్తి దగ్గర $1 బిలియన్ కాకుండా ప్రతి ఫ్యామిలీ దగ్గర $1 బిలియన్ ఉంటే ఏం జరుగుతుంది? నిజానికి ఇవే సమస్యలు తిరిగి వస్తాయి. వస్తువుల కొరత, ప్రైస్ ఎక్కువ అవడం, వర్క్ ఎవరు చేయకపోవడం. లైఫ్ లగ్జరీగా అనిపించాల్సింది గందరగోళంగా, బోరింగ్ గా అనిపిస్తుంది. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు, నిజంగా జరిగిందే. ఉదాహరణకు జింబాబ్వే ప్రభుత్వం 2000 సంవత్సరంలో బోల్డ్ అని నోట్లు ప్రింట్ చేసింది. అది ఎంతలా ప్రింట్ చేసిందంటే ఒక $100 ట్రిలియన్ నోట్ కూడా మార్కెట్ లోకి వచ్చింది. కానీ ఆ నోట్ తో కూడా ఎవరు ఒక బ్రెడ్ ను కూడా సరిగ్గా కొనలేకపోయారు. పేపర్ మీద రిచ్, కానీ నిజ జీవితంలో పేద. ఇదే జరుగుతుంది అందరూ బిలియనీర్లు అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఊహించిన ఈ క్రేజీ సిచ్యువేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా డబ్బు అంటే సంపద కాదు. మనం తినడానికి బియ్యం లేకపోతే, తాగడానికి నీళ్లు లేకపోతే, ఉపయోగించడానికి విద్యుత్ లేకపోతే, నివసించడానికి ఇల్లు లేకపోతే బ్యాంకులో వేల కోట్లు ఉన్న ఉపయోగం ఏంటి? కాబట్టి నిజమైన సంపద అంటే మనకి రీసోర్సెస్ ప్లస్ యాక్సెస్ ఉండడం, అంతేకాని డబ్బు కాదని గ్రహించాలి. రెండోది, పేదవాళ్ళు తప్పనిసరి కాదు. కొంతమంది అనుకుంటారు పేదవాళ్ళు ఉండాలి అప్పుడే సిస్టమ్ నడుస్తుందని. కానీ రియాలిటీ ఏంటంటే భూమి మీద ఆల్రెడీ సరిపడా రిసోర్సులు ఉన్నాయి. కానీ అసలు సమస్య ఏంటంటే డిస్ట్రిబ్యూషన్. కొందరి దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, ఇంకొందరికి బేసిక్ భోజనం కూడా దొరకదు. కాబట్టి సొల్యూషన్ ఏంటంటే అందరినీ బిలియనీర్లను చేయడం కాదు, అందరికి బేసిక్ నీడ్స్ ఇవ్వడం ముఖ్యం. తర్వాతది లైఫ్ లో బ్యాలెన్స్ ముఖ్యం. ఎవరికి తినడానికి లేకపోయినా ప్రాబ్లమే, అందరూ ఓవర్ రిచ్ అయిపోయినా కూడా ప్రాబ్లమే. అసలు బ్యూటీ ఏంటంటే బ్యాలెన్స్. అందరికి సేఫ్ లైఫ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లాంటి బేసిక్స్ ఉంటే మోటివేషన్ కూడా ఉంటుంది. అప్పుడే సిస్టమ్ కూడా స్ట్రాంగ్ గా నడుస్తుంది. డబ్బుకు విలువ కొరత నుండి వస్తుంది. ఉదాహరణకి మనకు శ్వాస ఫ్రీగానే దొరుకుతుంది, కానీ ఎవరు కూడా నేను ఎయిర్ నీర్ అని చెప్పుకోరు బిలియనీర్ లాగా. అదే లాజిక్ డబ్బుకు కూడా. అందరి దగ్గర $1 బిలియన్ ఉంటే ఆ బిలియన్ అన్న మాటకి విలువ ఉండదు. సో మనకు క్లియర్ గా అర్థమవుతుంది వాల్యూ ఎప్పుడు సాపేక్షమని, సంపూర్ణమైనది కాదని. ఇంకా చివరిగా హ్యాపీనెస్ అనేది నెంబర్ లో ఉండదు. మనం బేసిక్ నీడ్స్ కి మీట్ అయ్యే వరకు డబ్బు అవసరం, కానీ దాని తర్వాత ఎక్కువ డబ్బు ఉన్నా మన హ్యాపీనెస్ రేంజ్ పెరగదు. అసలు హ్యాపీనెస్ అంటే ఆరోగ్యం, కుటుంబం, సేఫ్టీ, పీస్ ఆఫ్ మైండ్. కాబట్టి డబ్బు కోసం వెంబడించడం కంటే సేఫ్, హ్యాపీ లైఫ్ ఇచ్చే వరల్డ్ కోసం కలలు కనడంలో ఎక్కువ అర్థం ఉంది. మీరేమంటారు? అయితే ఫ్రెండ్స్, రేపు మీరు అకస్మాత్తుగా బిలియనీర్ అయిపోతే మీరు మొదట కొనే క్రేజీ వస్తువు ఏంటి? లేదా ఇతరులకు సహాయం చేయడానికి మీరు ఏం చేస్తారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి దగ్గర అత్యంత క్రేజీ ఆలోచనలు ఉన్నాయో అని. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫ్రెండ్స్, ధనవంతులుగా ఉండడం వల్ల జీవిత సమస్యలు స్వయంచాలకంగా పరిష్కరించబడవు. నిజమైన భద్రత మరియు ఆనందం డబ్బు నుండి మాత్రమే కాకుండా తగినంత వనరులు, న్యాయం మరియు అవకాశాల నుండి కూడా వస్తాయి. కాబట్టి మీరు బిలియనీర్ కావాలని కలలు కన్నప్పుడు పైన నేను చెప్పిన వాటి గురించి ఆలోచించండి. ఒక $1 బిలియన్ కూడా ప్రపంచ పరిమితులను పరిష్కరించలేవు, కానీ ప్రతి ఒక్కరికి తగినంత ఆహారం, ఆశ్రయం, నీరు మరియు బాగా జీవించే అవకాశాలు ఉన్నాయని నిర్ధారించుకోవడం నిజంగా ముఖ్యమైన సంపద. మీరేమంటారు?